హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ టు స్పీక్. ఈరోజు వీడియోలో మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి నేర్చుకుందాం. ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఎప్పుడు వాడతామంటే భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయానికి ఒక పని పూర్తవుతుంది అని చెప్పడానికి ఈ టెన్స్ని వాడతాము. ఇందులో టైం మెన్షన్ చేయడం చాలా అవసరం. ఎగ్జాంపుల్కి చూసుకుంటే, నేను సాయంత్రం 6 గంటలకల్లా హోంవర్క్ పూర్తి చేసి ఉంటాను. నేను సాయంత్రం 6 గంటలకల్లా హోంవర్క్ పూర్తి చేసి ఉంటాను. ఇక్కడ దీన్ని హిందీలో నేను అంటే మై, సాయంత్రం 6 గంటలకల్లా అంటే షామ్ 6 బజే తక్. సాయంత్రం 6 గంటలకల్లా, సాయంత్రం 6 గంటల వరకు అన్నప్పుడు మనం హిందీలో షామ్ 6 బజే తక్ అని అంటాము. మై షామ్ 6 బజే తక్ హోంవర్క్ పూర్తి చేసి ఉంటాను. హోంవర్క్ పూరా కర్ చుకా హోంగా అని అంటామన్నమాట. మై వచ్చినప్పుడు ఎండింగ్లో ఇక్కడ చుకా హోంగా అని వస్తుందన్నమాట. ఇలా ఎండింగ్ అనేది సబ్జెక్ట్ వైజ్ ఎలా మారుతుంది ఏంటి అనేది ఒక టేబుల్ ద్వారా నేర్చుకుందాం. బిఫోర్ దట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. లెట్స్ బిగిన్. ఇక్కడ టేబుల్లో ఫస్ట్ మనం నేను అనే సబ్జెక్ట్ తీసుకుందాం. నేను అంటే హిందీలో మై. మై అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు మేల్ పర్సన్లో ఎండింగ్ ఎప్పుడు చుకా హోంగా అని వస్తుంది. మేల్ పర్సన్లో ఎండింగ్ చుకా హోంగా అని వస్తుంది అనమాట. అదే ఫీమేల్ పర్సన్కి అయితే ఎండింగ్లో చుకీ హోంగి అని వస్తుంది. మై అనే సబ్జెక్ట్ వాడుతున్నప్పుడు మేల్ పర్సన్ అయితే ఎండింగ్లో చుకా హోంగా అని అంటాము. అదే ఫీమేల్ పర్సన్ అయితే ఎండింగ్లో చుకీ హోంగి అని యూస్ చేస్తామన్నమాట. అలాగే నెక్స్ట్ నువ్వు అనే సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే, నువ్వు అంటే హిందీలో తుమ్. తుమ్ అనే సబ్జెక్ట్ ఉపయోగించి మాట్లాడుతున్నప్పుడు మనము మేల్ పర్సన్కి చుకే హోగే అని అంటామన్నమాట ఎండింగ్లో. చుకే హోగే. అదే ఫీమేల్ పర్సన్కి చెప్తున్నట్లయితే చుకీ హోగి అని వాడతాము. చుకీ హోగి. అలాగే నెక్స్ట్ సబ్జెక్ట్ ఏకవచనంలో ఉన్నప్పుడు, సబ్జెక్ట్ అనేది ఎప్పుడు ఏకవచనంలో ఉన్నప్పుడు ఎండింగ్ ఎలా మారుతుందంటే మేల్ పర్సన్కి చుకా హోగా అని వస్తుంది. మేల్ పర్సన్ అయితే చుకా హోగా. ఫీమేల్ పర్సన్కి చుకీ హోగి. ఫీమేల్ పర్సన్కి చుకీ హోగి. అలాగే నెక్స్ట్ సబ్జెక్ట్ బహువచనంలో ఉన్నప్పుడు, సబ్జెక్ట్ ఎప్పుడు బహువచనంలో ఉన్నప్పుడు హమ్, ఆప్, వే ఇలా మనము, వారు, వీరు ఇలా ఉన్నప్పుడు మేల్ పర్సన్కి ఎండింగ్లో చుకే హోంగే అని వస్తుంది. అదే ఫీమేల్ పర్సన్కి అయితే చుకీ హోంగి. మేల్ పర్సన్ అయితే చుకే హోంగే. చుకే హోంగే. అదే ఫీమేల్ పర్సన్కి అయితే చుకీ హోంగి. ఫ్రెండ్స్, ఒకసారి మనం రివైజ్ చేసుకుందాము. మై అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు మేల్ పర్సన్కి ఎండింగ్లో చుకా హోంగా అని వస్తుందన్నమాట. ఫీమేల్ పర్సన్ అయితే ఎండింగ్లో చుకీ హోంగి. చుకా హోంగా, చుకీ హోంగి. అదే తుమ్ అనే సబ్జెక్ట్ వాడుతున్నప్పుడు మనం మేల్ పర్సన్కి చుకే హోగే అని వాడతాము. చుకే హోగే. అదే ఫీమేల్ పర్సన్ అయితే ఎండింగ్లో చుకీ హోగి. చుకీ హోగి. అలాగే సబ్జెక్ట్ అనేది ఏకవచనంలో ఉన్నట్లయితే మేల్ పర్సన్కి ఎండింగ్లో చుకా హోగా అని వస్తుంది. మేల్ పర్సన్కి చుకా హోగా. అదే ఫీమేల్ పర్సన్ అయితే చుకీ హోగి. ఎండింగ్ చుకీ హోగి అని వస్తుంది. అదే సబ్జెక్ట్ అనేది బహువచనంలో ఉన్నట్లయితే మేల్ పర్సన్కి ఎండింగ్లో చుకే హోంగే అని వస్తుంది. చుకే హోంగే. ఫీమేల్ పర్సన్కి అయితే చుకీ హోంగి. చుకీ హోంగి. ఫ్రెండ్స్, ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్ సెంటెన్సెస్ ఎలా ఉంటాయో చూద్దాము. ఫస్ట్ మై అనే సబ్జెక్ట్ తీసుకుందాం. నేను రాత్రి 8 గంటలకల్లా ఆ పుస్తకం చదివేసి ఉంటాను. ఫ్రెండ్స్, ఇందులో టైం అనేది తప్పకుండా మెన్షన్ అయి ఉండాలన్నమాట. టైం అంటే ఇక్కడ మధ్యాహ్నం కల్లా, లేకపోతే ఉదయం, రేపు, నెలాఖరు కల్లా, అలా ఏ విధంగానైనా సరే ఒక టైం అనేది మెన్షన్ అయి ఉండాలన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను రాత్రి 8 గంటలకల్లా ఆ పుస్తకం చదివేసి ఉంటాను. నేను రాత్రి 8 గంటలకల్లా ఆ పుస్తకం చదివేసి ఉంటాను. అప్పుడు హిందీలో
నేను అంటే మై కదా ఫ్రెండ్స్, మై. రాత్రి 8 గంటలకల్లా అంటే రాత్ 8 బజే తక్ అలా వస్తుంది అనమాట. నేను రాత్రి 8 గంటలకల్లా మై రాత్ 8 బజే తక్ ఆ పుస్తకం వహ పుస్తక్ యా వహ కితాబ్ చదివేసి ఉంటాను. పడ్ చుకా హోంగా ఇందాక చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, టేబుల్లో మై వస్తే ఎండింగ్లో చుకా హోంగా అని వస్తుందని. సో ఇక్కడ చూడండి, చుకా హోంగా అని వచ్చిందనమాట. మై రాత్ 8 బజే తక్ వహ కితాబ్ పడ్ చుకా హోంగా. అదే ఫీమేల్ పర్సన్ అయితే మై రాత్ 8 బజే తక్ వహ కితాబ్ పడ్ చుకీ హోంగి. నేను ఈ నెలాఖరు కల్లా కొత్త ఫోన్ కొనేసి ఉంటాను. నేను ఈ నెలాఖరు కల్లా కొత్త ఫోన్ కొనేసి ఉంటాను. మై ఈ నెలాఖరు కల్లా అంటే ఇస్ మహీనేకే అంత్ తక్, ఈ మంత్ ఎండింగ్ లోపు అని, అంటే ఇస్ మహీనేకే అంత్ తక్ అని అంటామన్నమాట హిందీలో. మై ఇస్ మహీనేకే అంత్ తక్ నయా ఫోన్ ఖరీద్ చుకా హోంగా. నయా ఫోన్ ఖరీద్ చుకా హోంగా. కొనేసి ఉంటాను అంటే ఖరీద్ చుకా హోంగా. నేను ఈ నెలాఖరు కల్లా కొత్త ఫోన్ కొనేసి ఉంటాను. మై ఇస్ మహీనే కే అంత్ తక్ నయా ఫోన్ ఖరీద్ చుకా హోంగా. మై ఇస్ మహీనే కే అంత్ తక్ నయా ఫోన్ ఖరీద్ చుకీ హోంగి. నేను రాత్రి 8 గంటలలోపు భోజనం చేసేసి ఉంటాను. నేను రాత్రి 8 గంటలలోపు భోజనం చేసేసి ఉంటాను. మై రాత్ 8 బజే తక్ खाना खा चुका होऊंगा. मैं रात 8 बजे तक खाना खा चुका होऊंगा. अदर फीमेल पर्सन అయితే मैं रात 8 बजे तक खाना खा चुकी होऊंगी. నేను రేపు ఉదయం 9 గంటలకు ముందు హోటల్ బుక్ చేసేసి ఉంటాను. నేను రేపు ఉదయం 9 గంటలలోపు హోటల్ బుక్ చేసేసి ఉంటాను. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి. నేను అంటే మై, రేపు ఉదయం కల్ సుబహ్ 9 గంటలకు ముందు 9 బజే తక్. మై కల్ సుబహ్ 9 బజే తక్ హోటల్ బుక్ చేసేసి ఉంటాను. హోటల్ బుక్ కర్ చుకా హోంగా. హోటల్ బుక్ కర్ చుకా హోంగా. నేను రేపు ఉదయం 9 గంటలకు ముందు హోటల్ బుక్ చేసేసి ఉంటాను. మై కల్ సుబహ్ 9 బజే తక్ హోటల్ బుక్ కర్ చుకా హోంగా. ఫీమేల్ పర్సన్ అయితే లాస్ట్లో కర్ చుకీ హోంగి అని వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నువ్వు అనే సబ్జెక్ట్ తీసుకుందాం. నువ్వు అంటే హిందీలో తుమ్. నువ్వు రాత్రి వరకు సినిమా చూసేసి ఉంటావు. నువ్వు రాత్రి వరకు సినిమా చూసేసి ఉంటావు. తుమ్ రాత్ తక్ ఫిల్మ్ దేఖ్ చుకే హోగే. తుమ్ రాత్ తక్ ఫిల్మ్ దేఖ్ చుకే హోగే అని వస్తుంది. తుమ్ అనే సబ్జెక్ట్ వాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఎండింగ్లో చుకే హోగే అని వస్తుంది. అదే ఫీమేల్ పర్సన్కి చెప్తున్నట్లయితే తుమ్ రాత్ తక్ ఫిల్మ్ దేఖ్ చుకీ హోగి. నువ్వు ఉదయం 9 గంటలలోపు పూజ చేసేసి ఉంటావు. నువ్వు ఉదయం 9 గంటలలోపు పూజ చేసేసి ఉంటావు. తుమ్ సుబహ్ 9 బజే తక్ పూజా కర్ చుకే హోగే. తుమ్ సుబహ్ 9 బజే తక్ పూజా కర్ చుకే హోగే. అదే ఫీమేల్ పర్సన్ అయితే తుమ్ కల్ సుబహ్ 9 బజే తక్ పూజా కర్ చుకీ హోగి. లంచ్ టైంకి నువ్వు వచ్చేసి ఉంటావు. లంచ్ టైంకి నువ్వు వచ్చేసి ఉంటావు. లంచ్ టైం తక్ తుమ్ ఆ చుకే హోగే. లంచ్ టైం తక్ తుమ్ ఆ చుకే హోగే యా ఆ చుకీ హోగి. రేపు ఉదయం కల్లా నువ్వు అమెరికా చేరుకొని ఉంటావు. రేపు ఉదయం కల్లా నువ్వు అమెరికా చేరుకొని ఉంటావు. కల్ సుబహ్ తక్ తుమ్ అమెరికా పహుంచ్ చుకే హోగే. చేరుకొని ఉంటావు అంటే పహుంచ్ చుకే హోగే యా పహుంచ్ చుకీ హోగి. కల్ సుబహ్ తక్ తుమ్
अमेरिका पहुंच चुके होगे। कल सुबह तक तुम अमेरिका पहुंच चुकी होगी। ఇప్పుడు ఏకవచనంలో సబ్జెక్ట్ అనేది ఉంటే సెంటెన్సెస్ అనేది ఎలా ఉంటాయో చూద్దాం. రాహుల్ రోజు సాయంత్రం 6 గంటలకల్లా ఇంటికి వచ్చేసి ఉంటాడు. రాహుల్ రోజు సాయంత్రం 6 గంటలకల్లా ఇంటికి వచ్చేసి ఉంటాడు. రాహుల్ రోజ్ शाम 6 बजे तक घर आ चुका होगा. ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఏకవచనంలో ఉంది కదా ఫ్రెండ్స్. సో ఎండింగ్ లో చుకా హోగా అని వచ్చిందనమాట. రాహుల్ शाम 6 बजे तक घर आ चुका होगा. సీత రేపు ఉదయం 9 గంటలకల్లా ఊరికి వెళ్ళిపోతుంది. సీత రేపు ఉదయం 9 గంటలకల్లా ఊరికి వెళ్ళిపోతుంది. సీత कल सुबह 9 बजे तक गांव जा चुकी होगी. सीता कल सुबह 9 बजे तक गांव जा चुकी होगी. आमे स्कूल की वेल्ले मुंदु टी तागेसी उंटुंदी. आमे स्कूल की वेल्ले मुंदु टी तागेसी उंटुंदी. वह स्कूल जाने से पहले चाय पी चुकी होगी. वह स्कूल जाने से पहले चाय पी चुकी होगी. రమేష్ మధ్యాహ్నం 2 గంటలలోపు మార్కెట్కి వెళ్ళిపోయి ఉంటాడు. రమేష్ మధ్యాహ్నం 2 గంటలలోపు మార్కెట్కి వెళ్ళిపోయి ఉంటాడు. రమేష్ दोपहर 2 बजे तक. रमेश दोपहर 2 बजे तक मार्केट जा चुका होगा. रमेश दोपहर 2 बजे तक మార్కెట్ जा चुका होगा. ఫ్రెండ్స్ ఇప్పుడు బహువచనంలో సబ్జెక్ట్ యూజ్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. వాళ్ళు 9 గంటలలోపు బ్రేక్ఫాస్ట్ చేసేసి ఉంటారు. వాళ్ళు 9 గంటలలోపు బ్రేక్ఫాస్ట్ చేసేసి ఉంటారు. वे 9 बजे तक नाश्ता कर चुके होंगे. वे 9 बजे तक नाश्ता कर चुके होंगे. चुके होंगे అని వస్తుంది. బహువచనంలో సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇక్కడ ఎండింగ్లో చుకే హోంగే అని వాడతామన్నమాట. మీరు మధ్యాహ్నం 2 గంటలలోపు డాక్టర్ని కలిసేసి ఉంటారు. మీరు మధ్యాహ్నం 2 గంటలలోపు డాక్టర్ని కలిసేసి ఉంటారు. आप दोपहर 2 बजे तक डॉक्टर से मिल चुके होंगे. डॉक्टर से मिल चुके होंगे. आप दोपहर 2 बजे तक डॉक्टर से मिल चुके होंगे. రేపు ఉదయానికి వాళ్ళు ట్రైన్ ఎక్కేసి ఉంటారు. రేపు ఉదయానికి వాళ్ళు ట్రైన్ ఎక్కేసి ఉంటారు. कल सुबह तक वे ट्रेन में चढ़ चुके होंगे. कल सुबह तक वे ट्रेन में चढ़ चुके होंगे. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది బాగా నేర్చుకుందాం కదా ఫ్రెండ్స్. ఈ వీడియోని 1-2 సార్లు బాగా వింటూ ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా నాతో పాటు చెప్తూ ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే సెంటెన్సెస్ అనేవి ఈజీగా వస్తాయన్నమాట. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు మాట్లాడడంలో ఇబ్బంది అనేది లేకుండా ఈజీగా వస్తుందన్నమాట లాంగ్వేజ్ అనేది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.